హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్. ఈరోజు అభినయ్ లేడు బికాజ్ హీస్ గాట్ సమ్ వర్క్. మేము కొంచెం లేట్ నైట్ షూట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ డే వర్క్ ఉంది కాబట్టి అభినయ్ లేడు. కానీ ఒక క్రేజీ మ్యాచ్ జరిగింది గౌహటిలో. మళ్ళీ రెయిన్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, ఈ వర్షం ఏంటి అసలు? ముందు కూడా గౌహటిలో జరిగిన మ్యాచ్ మీరు చూస్తే అది రెయిన్ ఎఫెక్టెడ్ గేమ్, ముంబైతో జరిగిన మ్యాచ్ ఆర్ఆర్కి. అలాగా కొంచెం స్కేర్ చేసింది రెయిన్, బట్ ఓవర్స్ ఏం లూజ్ అవ్వకుండా 20 ఓవర్స్ మ్యాచ్ జరిగింది. ఆర్ఆర్ వన్ ది టాస్. ఆర్ఆర్ వాంటెడ్ టు బౌల్ ఫస్ట్. సో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చారు. అండ్ బ్యాటింగ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ బాల్ ఒక ఎక్సలెంట్ పీచ్ ఆఫ్ ఎ డెలివరీ బై జాఫ్రా ఆర్చర్ అండ్ ఫిల్ సాల్ట్ అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచి కూడా రెగ్యులర్గా విరాట్ కోహ్లీ కొన్ని స్ట్రీకీ బౌండరీస్ అవి ఇవి అయినా సరే చాలా మంచి స్ట్రైక్ రేట్తో విరాట్ కోహ్లీ అలా ముందుకెళ్తూ ఉండే. విరాట్ కోహ్లీ కొట్టిన స్కోర్ 200 స్ట్రైక్ రేట్తో కొట్టారు. సో అలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వచ్చిన ఆట ఆడుతూ ఉండే, కానీ వికెట్లు పడిపోయారు. ఇప్పుడు పడిక్కల్ త్వరగా పడిపోయాడు. తర్వాత జితేష్ శర్మ వర్కౌట్ అవ్వలే, రొమారియో షెపర్డ్ వర్కౌట్ అవ్వలే, కృణాల్ పాండ్యా వర్కౌట్ అవ్వలే. సో వీళ్ళెవరూ వర్కౌట్ అవ్వకపోయేసరికి హూ స్టుడ్ అంటే కెప్టెన్ నుంచున్నాడు. కెప్టెన్ నుంచుని ఒక 63 రన్స్ కొట్టాడు. 63 రన్స్ కొట్టిన తర్వాత కొంచెం అలా సెట్ అయింది మ్యాచ్. బట్ దెన్ ఎట్ ఏ పాయింట్ దే వర్ 120 ఆడ్ ఫర్ 7 వికెట్స్ పడిపోయినాయి అన్నప్పుడు దే బ్రాట్ ఇన్ వెంకటేష్ అయ్యర్. యూజువల్లీ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ కింద పడిక్కల్ని తీసి సుయాష్ శర్మని తెచ్చుకుంటారు. బట్ ఈసారి లేదు, మనం 150-160కి సర్దేస్తే కష్టం అని చెప్పి ఆ టైంలో వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకున్నారు. విచ్ ప్రూవ్డ్ అవుట్ టు బి ఏ గుడ్ మూవ్ బికాజ్ వెంకటేష్ అయ్యర్ లాస్ట్ ఓవర్ ఆడి 190 స్ట్రైక్ రేట్తో ఆడి మొత్తానికి ఒక టైంలో 120 ఆడ్ ఫర్ 7 ఉన్నా సరే 200 కొట్టారు. ఓకే, 200 కొట్టారు. 200 అంటే ఓకే, మన వాళ్ళు ఆర్సీబీకి ఉన్న బౌలింగ్కి మంచిగా డిఫెండ్ చేస్తారు, టైట్ అవుద్ది మ్యాచ్ అని నేను అనుకున్నా. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ ఉన్న ఫామ్ ప్రకారం వాళ్ళిద్దరూ కొంచెమన్నా నిలదొక్కుంటే మొత్తానికే ఎత్తిపోద్ది మ్యాచ్ అని మళ్ళీ ప్రూవ్ అయింది. మొన్న మ్యాచ్ ఏమో జైస్వాల్ నుంచున్నాడు, ఈరోజు మ్యాచ్ బొడ్డోడు అడ్డంగా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడంటే అదేం కొట్టుడు. ఫస్ట్ ఓవర్లో జైస్వాల్ కొట్టాడు, బట్ 22 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. ఆ తర్వాత జురేల్ వచ్చాడు. ఒకానొక టైంలో జురేల్కి వైభవ్ సూర్యవంశీకి 50 పార్ట్నర్షిప్ అయింది. అందులో జురేల్ కాంట్రిబ్యూషన్ 3. ఏంటా కొట్టుడు? జాష్ హేజల్వుడ్ కొట్టారు, భువనేశ్వర్ కుమార్ కొట్టారు, అభినందన్ అయితే చిత్తకు కొట్టారు, ఎవరిని పడితే వాళ్ళని కొట్టారు, కృణాల్ పాండ్యాని కూడా కొట్టారు, అందరినీ కొట్టారు, టిమ్ డేవిడ్ని కూడా కొట్టారు. ఇంకా సుయాష్ శర్మ లేడు కాబట్టి టిమ్ డేవిడ్ చేత బౌలింగ్ వేయిద్దాం అనుకుని వేయించారు. టిమ్ డేవిడ్ని కూడా కొట్టారు. టిమ్ డేవిడ్ ఒక్క ఓవర్ వేసాడు, బట్ టిమ్ డేవిడ్ని కూడా కొట్టారు. ఇలాగా అమ్మో కొన్ని షాట్లు అయితే బాబోయ్ ఏం కొట్టాడు బాబు అనుకున్నాడు సూర్యవంశీ. ఏంటి లెగ్ సైడ్ అసలు. భువనేశ్వర్ కుమార్ ఈజ్ ఎ వెరీ 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 ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇంటెలిజెంట్ బౌలర్. అలాంటిది భువనేశ్వర్ కుమార్ని, హేజల్వుడ్ టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ బౌలర్ హేజల్వుడ్ని అందరినీ కొట్టాడు సూర్యవంశీ. సో నాకేమనిపిస్తుందంటే వైభవ్ సూర్యవంశీ, యశ్వి జైస్వాల్ ఆడే ఆట చూస్తుంటే ఇప్పుడు కూడా స్టాట్స్లో వాళ్ళిద్దరే టాప్ 2 హైయెస్ట్ రన్ స్కోరర్స్. అందుకే రాజస్థాన్ రాయల్స్ ఆడిన అన్ని మ్యాచ్లు గెలిచారు ఇప్పుడు వరకు. సో చూస్తుంటే 2024లో ఎలా అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ ఇద్దరు షైన్ అయ్యి, ఒక ట్రావిస్ హెడ్ వెంట ఆన్ టు మేక్ 560 ఆడ్ రన్స్, అభిషేక్ శర్మ 480-490 రన్స్. 2024లో ఎలా అయితే ఇద్దరు నుంచుని ఆడితే ఎస్ఆర్హెచ్ ఫైనల్స్కి వెళ్ళిందో, ఎలా అయితే లాస్ట్ ఇయర్ జీటీ ఇద్దరు ఓపెనర్స్ యాక్చువల్లీ టాప్ 3 చాలా బాగా పర్ఫామ్ చేస్తే జీటీ క్వాలిఫైయర్స్లోకి టాప్ 4లోకి వెళ్ళిందో, ఈ ఇయర్ నాకు అలాగే కనపడుతుంది. టాప్ 2 ఈజ్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్. ఓన్లీ టాప్ 2 అంటే దేర్ టాప్ 3 ఈజ్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు 5 ఓవర్స్ అయినాయి. 5 ఓవర్స్ తర్వాత అప్పటికి జురేల్ 3 కొట్టాడు.
సరే 3 కొట్టాడు. జురేల్ కొంచెం సెకండ్ ఫీల్డ్‌లో ఆడుతున్నాం అనుకుంటే 6థ్ ఓవర్ జురేల్ అందుకున్నాడు. 24 26 కొట్టాడు ఆ ఓవర్. అయిపోయింది. పవర్ ప్లేలోనే 97 రన్‌లు వచ్చినాయి. నీకు 97 ఫర్ 1. ఆ పాయింట్‌లో ఇంకా దే ఆర్ లైక్ ఓకే. మనం అంటే ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయాం మ్యాచ్ అన్నట్టు నెక్స్ట్ ఓవర్‌లో కూడా కొట్టారు. బట్ కృణాల్ పాండ్యా బీయింగ్ కృణాల్ పాండ్యా డిడ్ కృణాల్ పాండ్యా థింగ్స్. ఒకేసారి ఒకే ఓవర్‌లో సూర్యవంశీని, ఆ తర్వాత ఫస్ట్ బాల్‌కే హెట్మయర్ హెల్మెట్ లేకుండా వచ్చాడు. ఫస్ట్ బాల్ ఓపర్ కట్ ఆడదాం అనుకుని డైరెక్ట్ షార్ట్ థర్డ్ మ్యాన్‌కి క్యాచ్ ఇచ్చాడు. దొరికేసాడు. అయిపోయింది. ఆళ్ళిద్దరూ ఔట్ అయిన తర్వాత కెప్టెన్ సాబ్ వచ్చాడు. రియాన్ పరాగ్ ఏమీ చేయక్కర్లే. నథింగ్. సింగిల్డ్ తీసుకుంటే అయిపోద్ది. ఎందుకంటే రన్ ఏ బాల్ ఉంది. రిక్వైర్డ్ రన్ రేట్. రన్ ఏ బాల్ 73 బాల్స్‌కి 72 కొట్టాలి. అలా ఉంది పరిస్థితి. హ్యాపీగా సింగిల్లు తీసుకోవచ్చు. తీసాడు 2, 3 సింగిల్లు. తర్వాత నో నీడ్ ఆఫ్ దట్ షాట్. సో వీళ్ళు చేసిన ఆన్స్లాట్ వల్ల, సుయష్ శర్మ లేకపోవడం వల్ల పటిదర్ ఏం చేయాల్సి వచ్చిందంటే భువనేశ్వర్ కుమార్ని కానీ హేజల్వుడ్ని కానీ త్వరగా బౌల్ అవుట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు హేజల్వుడ్ అయితే 12th ఓవర్కో 13th ఓవర్కో 12th ఓవర్కే అనుకుంటా 4 ఓవర్స్ వేసాడు. సో ఇది అయిపోవడం వల్ల వాళ్ళు ఒక్కరిని టార్గెట్ చేసినా అయిపోద్ది. అప్పుడు జడేజా వచ్చి నుంచున్నాడు. కొన్ని డాట్లు పడ్డాయి. తర్వాత సింగిల్ తీసాడు. బట్ జురేల్ కంటిన్యూ టు బ్యాట్. హీ వెంట్ ఆన్ టు మేక్ 81 in 43 balls with 188 strike rate. అండ్ 78 runs 26 balls 300 strike rate బై సూర్యవంశీ. ఆ ఇన్నింగ్స్ అనేది అదొక మ్యాడ్నెస్. నువ్వు 300 స్ట్రైక్ రేట్‌తో 78 రన్‌లు కొట్టావంటే అక్కడే అయిపోయింది చేజ్. మిగతాదంతా నామమాత్రం. అండ్ ఇట్ ఈస్ సో గుడ్ టు సీ జురేల్ ప్లేయింగ్ అన్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్. 81 runs 43 balls. కొంచెం హికప్స్ వచ్చినాయి. కొంచెం వాబుల్ అయింది చేజ్ అన్నప్పుడు కూడా హీ మెయింటైన్డ్ హిస్ కామ్. 4లు కొట్టాడు. చాలా నీట్‌గా ఆడాడు. ఎంత నీట్‌గా ఆడాడంటే హేజల్వుడ్ వీళ్ళందరూ బ్యాక్ ఆఫ్ లెంత్ డెలివరీలు వేస్తుంటే కూడా ఆ స్క్వేర్ లెగ్ మిడ్ వికెట్ మధ్యలో 4లు చాలానే రాబట్టాడు. అండ్ సింగిల్లు 2లు చాలా బాగా తీశారు. అండ్ లుకింగ్ అట్ ది బ్యాటింగ్ ఆఫ్ ది టాప్ 3 ఆఫ్ రాజస్థాన్ రాయల్స్, దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ జాఫర్ ఆర్చర్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. వాళ్ళకి మంచి సపోర్ట్ ఉంది. బిష్నోయ్ ఈజ్ టేకింగ్ వికెట్స్. బిష్నోయ్ ఎప్పుడు కొట్టించుకుంటాడు. బిష్నోయ్ ఈజ్ ఏ వికెట్ టేకింగ్ బౌలర్. బిష్నోయ్ నుంచి ఎకానమీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో బిష్నోయ్ ఈజ్ గివింగ్ యూ వికెట్స్. జాఫర్ ఆర్చర్ ఈజ్ టేకింగ్ పవర్ ప్లే వికెట్స్. నాండ్రే బర్గర్ ఈజ్ బౌలింగ్ వెల్. సందీప్ శర్మ ఈజ్ డూయింగ్ వాట్ సందీప్ శర్మ ఈజ్ డూయింగ్. అప్పుడప్పుడు కొట్టించుకున్నా సరే డీసెంట్ బౌలింగ్ వేస్తున్నాడు. సో ఓవరాల్గా ఇఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్, థింగ్స్ విల్ గో వెరీ వెల్ అన్నట్టు రాజస్థాన్కి మాత్రం చాలా చాలా బాగుంది వాళ్ళ సిచ్యువేషన్. ఇప్పుడు దే ఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్. అండ్ గౌహటిలో వాళ్ళ 3 మ్యాచ్లు అయిపోయినాయి. 3 మ్యాచ్లు గెలిచారు. సిఎస్కేతో గెలిచారు, ముంబైతో గెలిచారు, ఆర్సీబీతో గెలిచారు. నౌ దే విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ గౌహటి టు జైపూర్. జైపూర్లో వాళ్ళకి సెట్ అయిన లైక్ పిచ్చెస్ వస్తాయా లేకపోతే కండిషన్స్ వాళ్ళకి సెట్ అవుతాయో లేదో తెలీదు. ఇప్పటి వరకు మాత్రం ఒకసారి టేబుల్ ఓపెన్ చేయవా? ఇప్పటి వరకు మాత్రం మీరు టేబుల్ చూస్తే అక్కడ నుంచి చూడు పైన టేబుల్. ఇప్పటివరకు టేబుల్ చూస్తే మాత్రం ఆర్ఆర్ ప్లేడ్ 4 matches, వన్ ఆల్ ది మ్యాచెస్. వెన్ యూ హ్యావ్ ఎ స్టార్ట్ లైక్ దట్, నెక్స్ట్ వాళ్ళకి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఉంది, నెక్స్ట్ ఎల్ఎస్జితో మ్యాచ్ ఉంది. సో లైక్ కంపేర్ చేసి చూస్తే మాత్రం వాళ్ళకి క్రేజీ ఉంది. అండ్ వీ హ్యావ్ టు సే దిస్, నెక్స్ట్ మన ఉప్పల్లో మండే ఆర్ఆర్ ఓపెనర్లు, ఆర్ఆర్ టాప్ 3 వాళ్ళున్న ఫామ్కి, మనకున్న పవర్ ప్లే బౌలింగ్కి అబ్బో హర్ష్ దూబే ఏదో చెయ్యాలి. హర్ష్ దూబే ఏమో లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, వాళ్ళిద్దరూ లెఫ్ట్ ఆర్మర్స్. మనం కానీ నేను ఇప్పుడే చెప్తున్నా, మనం కానీ వీళ్ళిద్దరికి ప్రిపేర్ అయ్యి స్కెచ్ చేసుకుని రాకపోతే కొట్టుడు కొట్టించుకుంటాం. ముందే చెప్తున్నా. మన మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో, లేకపోతే మన వాళ్ళకి స్కిల్ ఉంది ఓకే కానిచ్చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ యూ హ్యావ్ టు అసెస్ ది కండిషన్స్, యూ హ్యావ్ టు అసెస్ ది పిచ్, యూ హ్యావ్ టు కమ్ విత్ ప్లాన్స్ ఫర్ ది అపోజిషన్ బ్యాట్స్మెన్, యూ హ్యావ్ టు కమ్ విత్ ప్లాన్స్ ఆన్ హౌ టు బౌల్. అదర్వైజ్
మేనేజ్మెంట్ ఏం చేస్తుందో మనకి తెలీదు. లాస్ట్ మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో వి వర్ సర్ప్రైజ్డ్ దట్ ద పిచ్ ప్లేడ్ లైక్ దట్ ఇన్ ది గేమ్, ఇన్ ది పవర్ ప్లే అని అంటున్నారంట జేమ్స్ ఫ్రాంక్లిన్. సర్ప్రైజ్డ్ ఏంటండి? పంత్ పిచ్‌ని రీడ్ చేశాడంట. పంత్ లిటరల్లీ దే వర్ సేయింగ్ భరత్ అరుణ్, మొహమ్మద్ షమి, అభిషేక్ శర్మని ఎలా ఔట్ చేయాలి అని చెప్పి ఒక 5-6 డేస్ ప్లాన్ చేసుకున్నారంట. మనం మనం కూడా కాంపిటీటివ్ క్రికెట్ ఐపీఎల్లే కదా ఆడుతున్నాం. మనం చెయ్యాలి మరి. సో, అది పరిస్థితి. మరి చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు హైదరాబాద్ వస్తారు మండే. వాళ్ళని అలా వదిలేసామనుకోండి, మన రికార్డులు ఏవైతే బోస్ట్ చేసుకుంటున్నామో, మన పవర్ ప్లేలో 120 అలా కొట్టారు అది ఇది అని మన మీదే కొడతారు. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా నీట్‌గా బౌలింగ్ ఎయ్యాలి. మనకి బౌలింగ్ లేదా అంటే మనకి బౌలింగ్ ఉంది. మనకి బౌలింగ్ లేదు అని కాదు. లాస్ట్ 2 మ్యాచుల్లో బౌలింగ్ చాలా వేశాము. బట్ స్టిల్ ప్లాన్ చేసుకొనొస్తేనే పనులవుతాయి. అది. నెక్స్ట్ మ్యాచెస్ టుమారో ముల్లన్పూర్ ఆఫ్టర్‌నూన్ గేమ్ ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్ చెన్నై. 2 మ్యాచ్‌లున్నాయి. ఆఫ్టర్‌నూన్ మ్యాచ్ విషయానికొద్దాం. వెరీ సింపుల్. నేను ఇందాక చెప్పా టాప్ 3 అని. మన పేర్లు మన టాప్ 3 పేపర్ మీద చూస్తే బాబోయ్! భయానకం, భయంకరం, మెంటల్, పిచ్చి కేక అన్నట్టుంది. కానీ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ హౌ మెనీ టైమ్స్ దే ఆర్ కమింగ్ గుడ్. 2025లో హౌ మెనీ టైమ్స్ దే కేమ్ గుడ్. 2026లో 3 మ్యాచ్‌లయినాయి. హౌ మెనీ టైమ్స్ దే హావ్ కమ్ గుడ్. ఆర్ఆర్ అంటున్నానేంటి, కేకేఆర్ మ్యాచ్‌లో దే హావ్ కమ్ గుడ్. మనం గెలిచాం. పాయింట్ చాలా సింపుల్. పవర్ ప్లే అయ్యేసరికి ట్రావిస్ హేక్‌లో ఒక్కరన్నా నుంచొనుంటే దేర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ ఫర్ ఎస్ఆర్‌హెచ్ టు విన్ దట్ గేమ్. ఈ స్టాట్ ఆళ్ళకి తెలుసా? తెలీదా? అండ్ ఆర్ దే ఈవెన్ కమింగ్ అండ్ అసెసింగ్ కండిషన్స్ ఆర్ నాట్? ఐ హావ్ నో ఐడియా. సో, టాప్ 3 మెయిన్‌లీ ట్రావిస్ హేక్ దే హావ్ టు ప్లే మ్యాన్. మీరే ప్రెషర్ పెట్టేసి ఫస్ట్ 2 ఓవర్‌లోనే 2 వికెట్లు ఇచ్చేస్తే ఏం చేస్తారు ఇంక నితీష్ రెడ్డి అండ్ క్లాసన్? ఎక్కడ లాగుతారు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. పవర్ ప్లేలో ముగ్గురులో 2 పడిపోతే ఇంపాసిబుల్. సో, రెస్పాన్సిబిలిటీ తీసుకొని పేరుకు తగ్గట్టు ఆడాలి. దే హ్యావ్ టు కమ్ గుడ్. దే హ్యావ్ టు షో రిజల్ట్స్. లేదులే ఫస్ట్ 6 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు 5 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ఫైర్ అవుతారు అంటే అడుక్కు తినిపోతాం. కష్టం. ఈ లాస్ట్ ఇయర్ అయినట్టు ఈ ఇయర్ కూడా అవుతది. ఎందుకంటే పంజాబ్ ఈజ్ ఎ వెరీ, వెరీ గుడ్ బౌలింగ్ సైడ్. బాట్లెట్ కూడా బ్యూటిఫుల్‌గా ఏస్తున్నాడు. ఆఫ్టర్‌నూన్ టాస్ అక్కడేమో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే న్యూ ముల్లన్పూర్‌లో 4 మ్యాచ్‌లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. 2 మ్యాచ్‌లేమో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. మనకా టాస్ అచ్చురాదు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం దే హ్యావ్ టు పుట్ ఎ వెరీ గుడ్ స్కోర్. 190, 200 పెట్టాలి. మనకున్న బౌలింగ్‌కి ఇంకో 10 రన్స్ పెట్టాలి జస్ట్ ఆ కుషన్ కోసం. అండ్ వీళ్ళ ఓపెనింగ్ బ్యాటింగ్ కూడా చాలా డిస్ట్రక్టివ్. ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ చాలా ఆడతారు. శ్రేయస్ అయ్యర్, కూపర్ కాన్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దే ఆర్ ఎ వెరీ గుడ్ టీమ్. కానీ పంజాబ్‌ని కొడితే మాత్రం చాలా, చాలా, చాలా కాన్ఫిడెన్స్ వస్తది. ఆ కాన్ఫిడెన్స్‌తో మండే వచ్చి ఆర్ఆర్‌ని కొట్టాలి. పంజాబ్‌తో కొట్టించుకుంటే ఆర్ఆర్‌తో కూడా కొట్టించుకుంటాం. సో, 2 ఇంపార్టెంట్ మ్యాచెస్ కమింగ్ ఫర్ ఎస్ఆర్‌హెచ్. గెలవాలి. బట్ స్టిల్ పంజాబ్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. యాక్చువల్లీ పంజాబ్‌కే కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న ఫార్మ్ బట్టి దే డిడ్ంట్ లూజ్ ఎ గేమ్. కేకేఆర్‌తో కూడా వర్షం పడకపోయిండుంటే ఆ మ్యాచ్ కూడా గెలిచేవారు ఫర్ ష్యూర్. ఇక నెక్స్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన 3 మ్యాచ్‌లు. ఢిల్లీ క్యాపిటల్స్ మొన్న గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. సో, 2 మ్యాచ్‌లు గెలిచి ఒకటి ఓడిపోయారు. బట్ వన్ బ్యూటిఫుల్ పాజిటివ్ థింగ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ ఈజ్ దట్ వాళ్ళు దే ఆర్ బ్రెవిస్ ఈజ్ కమింగ్ బ్యాక్. డివాల్డ్ బ్రెవిస్ టీంలోకి వస్తున్నాడు. డివాల్డ్ బ్రెవిస్ మళ్ళీ మ్యాచ్ ఆడుతున్నాడు. వాళ్ళ బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. బట్ స్టిల్ దేర్ బౌలింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. బట్ అలా ఢిల్లీ క్యాపిటల్స్‌లో రాహుల్ ఫామ్‌లో ఉన్నాడు. కానీ వాళ్ళకి కూడా కొంచెం షేకీ ఉంది. సమీర్ రిజ్వీ 2 మ్యాచ్‌లు ఆడాడు. సో,
వాళ్ళు బ్యాటింగ్ బాగా ఆడాలి. బౌలింగ్ వాళ్ళది బాగుంది టు బీ ఆనెస్ట్. సో ఎలా ఆడతారో చూద్దాం. రేపు ఈరోజు మీరు చూస్తున్న కొన్ని గంటల్లో విల్ బి లైవ్. సో అది గైస్, లైవ్లో కలుస్తాను. వచ్చేసేయండి అందరూ లైవ్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. అభి కూడా వచ్చేస్తాడు, మళ్ళీ కలిసి చేస్తాం. మరి రోజు వీడియోలు చేస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని కుదరట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి లాకర్ రూమ్కి. వీ విల్ కమ్ బ్యాక్ సూన్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.